లెవెల్ 4 మష్రూమ్ కోసం గొడవరా బాబు, ఒకటి పోతే ఇంకొకడు. నాకు తెలిసి ఫ్రీ ఫైర్ హిస్టరీలోనే అంటే యూట్యూబ్లో మీరు ఎప్పుడు చూస్తుంటారు ఈ టైప్ ఆఫ్ వీడియోని. సో ఇక్కడ చూడర్రి, మీరు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? వీడియోని పట్టాక్స లైక్ కొట్టర్రి. హలో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో తెలుగు గేమర్స్, సో డార్లింగ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఫన్నీ మిరాకిలే జరిగింది అనమాట. సో మీ అందరికీ తెలుసు మన గేమ్లో లెవెల్ 4 మష్రూమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కదా. సో రీసెంట్గా మనకి ఎలర్ట్ పాస్లో ఆ రిటర్న్ ఛాలెంజ్ కూడా ఇచ్చాడనమాట. సో ఇక ఆ మష్రూమ్ కోసం గొడవరా బాబు, గేమ్లో ఒకటి పోగానే. సో మొత్తానికి ఆ మష్రూమ్ ఎవరికి దక్కింది, సో ఎవడు దాన్ని తిన్నాడు అనేది ఈ వీడియో అనమాట. సో మొత్తానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి. ఒక పట్టక్స లైక్ చేయరు వీడియోకి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్గా ఫీల్ అవుతారు. సో ఇక భీమశక్తిలోకి వెళ్ళిపోతున్నాం. సో ఆ లెవెల్ 4 మష్రూమ్ ఇక్కడే ఉందయ్యా, భీమశక్తి టవర్ పక్కనే ఉంది. సో నాకు కూడా చాలా కష్టాల తర్వాత మష్రూమ్ తిన్నాను. మళ్ళీ తర్వాత మష్రూమ్ తినగానే మళ్ళీ ఫసక్ అయిపోయాను. సో అట్లా ఉరికొచ్చారు జనాలు మష్రూమ్ కోసం. సో చూద్దాం, మర్రే వీడి కొడుకు గన్ను దొరికింది. బైసాబ్ ఓ యోలో పాపా పాపనా అమ్మాయా, సారీ పాపనా అబ్బాయా, ఏమో కనిపెట్టే మూడ్లో కూడా లేవు మనం. అప్పుడు ఒక విధంగా ఉన్నామన్నమాట. ఓ మై గాడ్, ఫుల్ డ్యామేజ్ చేసి డీడింగ్ వెళ్ళిపోదాం. అబ్బా గన్ను దొరకలేదంటే 2 దొరికినాయి. ఓ బైసా VSS విత్ అటాచ్మెంట్, పర్ఫెక్ట్ బుర్రపాడ. సో వీడియో లైక్ చేస్తారా చేయలేదా? చేయండి. వీడియో లైక్ చేయండి, ఇంకా చేయకపోతే చేయండి. అది కాదు ఎనిమిది చూసారా, అక్కడ లెవెల్ 4 మష్రూమ్ ఉంది, వాడు తింటాడు చూసారా, అక్కడే అనమాట లెవెల్ 4 మష్రూమ్. అది వాడిపోగానే ఇంకొకటి వచ్చిండు చూడండి, వాడు పోయింటో పోలేదో ఇంకొక 8 వచ్చిండు. వాడిని లెవెల్ 4 మష్రూమ్ తింటుండగా కొట్టేసిన, అదే లెవెల్ 4 మష్రూమ్ కోసం ఇంకొకటి వచ్చిండు. వాడిని కొడుతుంటే వాడి పోయి రాయరికి దాక్కున్నాడు. వీడిని కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చిండు, వాడిని కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చిండు. ఎవరిని అమ్మ లెవెల్ 4 మష్రూమ్ కోసం ఈగలు కొట్టుకున్నామయ్యా, మామూలుగా కాదు. అదిగో చూడు, అది అక్కడే ఉంది, ఇంకా దాన్ని వాడు యూజ్ కూడా చేయలేదు. అబ్బా నేను గ్లూ వాల్ ముందుకు వేసుకొని వాడిని కొడదాం అన్నట్టుగా టెంప్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. బట్ కాకపోతే సో నేను కూడా డ్యామేజ్ అయిపోయాను. వాడి దగ్గర డ్రాగన్ ఉంది, జాగ్రత్తగా ఉండకపోతే దడలు పడితే. కనిపిస్తుందా లెవెల్ 4 మష్రూమ్? అక్కడ కనిపిస్తుందా లెవెల్ 4 మష్రూమ్ డార్లింగ్స్? లెవెల్ 4 మష్రూమ్ కనిపిస్తుందా? చూడుర్రి, అదిగో లెవెల్ 4 మష్రూమ్ అదే అనమాట. దానికోసం ఇక పడి కాపులబ్బా, ఎందుకంటే మరి అది ఛాలెంజ్, అది కంప్లీట్ చేయాలి. లెవెల్ 4 మష్రూమ్ దొరకడమే చాలా రేర్, అవన్నీ మీకు తెలుసు. సో అది కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కరు తపన అనమాట. సో వాడు లెవెల్ 4 మష్రూమ్ దగ్గరికి వస్తే కొడదామని వెయిట్ చేస్తున్నా, బట్ వాడు రావడానికి ట్రై చేస్తున్నాడు. సో వెంటనే నేను గన్ ఫైర్ చేయగానే సో మళ్ళీ అమ్మటే బయటకు పోతున్నాడు. అది వచ్చిండు చూసారా, బయటకు వచ్చిండు మళ్ళీ పోతాడు. ఏళ్ళు అర్రే వాడికి 87. వాడిని తిన్నయొద్దు మష్రూమ్, అసలు తిన్నయొద్దు చెప్తున్నాగా. వాడిని అసలు మష్రూమ్ తినిచ్చేది, మనమే తినాలి. అది ఏమంటారు మరి, మామూలుగా ఉండదు మష్రూమ్ కోసం ఫైట్. ఇది ఎక్కడ చూసారా మీరు? అసలు నాకు తెలిసి ఏ వీడియోలో చూడలేదు లెవెల్ 4 మష్రూమ్ కోసం ఎంతకనగా కొట్టుకోవడం. వాడు బయటకు వస్తాడు ఏమంటే రావట్లేదు, నేను వెళ్ళి కొడదామంటే నా దగ్గర అది లేదు, షార్ట్ రేంజ్ లేదు. అమ్మ మొత్తానికి చచ్చిపోయిండ్రా బాబు, ఇక పది లాల్. సో మొత్తానికి వాడి ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోయింది. లెవెల్ 4 మష్రూమ్ తినాలన్న ఐడియా కూడా వాడిది ఫెయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన వంతు వచ్చింది, మనం వెళ్ళి తినేద్దామే కదా అని ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ ఈగలు వచ్చినట్టు వస్తారప్ప, ఎందుకంటే అక్కడ అది గుమ్మడికాయ సైజులో ఉంది. మరి బొమ్మని కొడుతుంది, కళ్ళకి ఏడోడో వస్తూ ఉంటాడు లెవెల్ 4 మష్రూమ్ కనపడే. కానీ ఇంత దూరంలో ఉన్న నాకే క్లారిటీగా కనిపిస్తుంది, మనకేం ఇంకా షార్ట్ రేంజ్ రాలేదు. ఓకే గ్లూ వాల్ వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక గ్లూ వాల్ వచ్చింది, వెళ్దాం. అర్రే మళ్ళీ అక్కడికి ఇంకోటి వచ్చిండు. అర్రే ఏందయ్యేది, అరే కొంచెం బతకనియండి రా బాబు. అరే అమ్మ లెవెల్ 4 మష్రూమ్ చల్లకుండా ఇదే లెవెల్ 4 మష్రూమ్ రా బామ్మ, ఇంకొకటి వచ్చిండు. అది కాదు అర్రే బాబాయ్, చూసారు ఎంతమంది వస్తున్నారు లెవెల్ 4 మష్రూమ్ కోసం. చచ్చిపోయాడు అబ్బా. VSS వేసుకున్న పవరే అలాంటిది, మహా మంచి గన్ అది. చూసారా, డ్యామేజ్ అయిపోగానే ఆటోమేటిక్ వచ్చిన డ్యామేజ్ వల్ల అట్లా అయిపోయింది. సో మొత్తానికి మనం వచ్చేసినాం. అర్రే మళ్ళీ ఇంకొకటి వచ్చిండు. అరే ఇదేంట్రా ఇది, అరే లాల్ ఇదేందయ్యా ఇది, అమ్మ లెవెల్ 4 మష్రూమ్ కోసం ఇంతగానంగా పోరాటం ఏంద్రా బాబు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఈ మహా పోరాటంలో LKSI విజయం సాధించాడు, లెవెల్ 4 మష్రూమ్ తినేసాడు. ఎంత పెద్ద ఫైట్ జరిగిందో చూసారుగా మీరు కూడా. ఎంతమంది 4 వచ్చారయ్యా. తినబోతుంటే ఒకడు, తినేటప్పుడు నేను, ఒక్కొక్కరిని చుక్కలు చూపించిన. మొత్తానికి మందే పై చేయి అయిపోయింది. సో కాకపోతే ఇక్కడ మనకు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. అదే వెనక నుంచి ఒకడు వెన్నుపోటు చేసిండ్రో మష్రూమ్ తినగానే లాల్. అర్రే బైసా చనిపోయినాం రో. వెనక నుంచి ఎక్కడి నుంచి వచ్చిండ్రా బాబు, ఎక్కడి నుంచి పడుతున్నాయి తెలుసుకునే లోపే చంపేసిండు లాల్. సో మరి ఈ వీడియోని మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో పట్టాక్స్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరి బాయ్ బాయ్. See you later.